తమిళనాడులో ఇవాళ ఎన్నికల ఫలితాల ప్రపంచం టీవీకే సాధిస్తున్నటువంటి విజయం. దీనిపైన ముచ్చటగా 3 దృశ్యాలపైన ఇప్పుడు ఎక్కువ చర్చ నడుస్తుంది. అవేంటో ఒకసారి మీకు చూపిస్తాను. అలానే వాటి గురించి విశ్లేషణ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల ఫలితాల్లో ప్రజెంట్ తమిళనాడులో ఉన్నటువంటి సినారియో చూస్తే కనుక 106 స్థానాల్లో టీవీకే లీడింగ్లో ఉంది. మొత్తం అన్నింటిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా టీవీకే అభ్యర్థులు బాగా రాణిస్తున్నారనేటువంటి సంకేతాలు ఉన్నాయి. అధికారంలోకి రావడం చాలా క్లియర్గా కనిపిస్తుంది. టీవీకేకి బయట నుంచి ఎవరు మద్దతు ఇస్తారనేది చూడాలి. ఇంకా ఏఐడిఎంకేనా డిఎంకేనా ఏదనేది చూడాలి. అయితే ఇందులో అద్భుతమైనటువంటి ఒక దృశ్యం ఇదేంటంటే టీవీకే విజయ్ ఫాదర్ విజయ్ ఇంటి దగ్గర ప్రజెంట్ సెలబ్రేషన్ మూమెంట్స్ అనమాట ఇవి. విజయ్ సింబల్. సో ఆ విజిల్ కొడుతూ వాళ్ళ ఫ్యామిలీ ఎస్ఎస్ చంద్రశేఖర్ గురించి చాలామంది తెలుసు. ఆయన ఒక రైటరు, డైరెక్టరు, సినిమాలు తీశారు, చాలా పాపులర్ పర్సనాలిటీగా తమిళనాడులో. ఆయన కుమారుడిగానే విజయ్ తెరంగేట్రం చేశారు. అనతి కాలంలోనే స్టార్ గ్రేడ్లోకి ఆయన ఎంటర్ అయిపోయారు. సో ఇప్పుడు ఎన్నికల్లోకి పార్టిసిపేట్ అంటే పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన మొదటి ఎన్నికల్లోనే 106 సీట్లలో ప్రపంచం ఖచ్చితంగా సీఎం విజయ్ అవుతారంటానికి వేరే అవకాశమే లేదు. కాబట్టి విజయ్ డోకా లేకుండా సీఎం అవుతారు. ఆ సెలబ్రేషన్స్ని వాళ్ళ ఇంట్లో మనం చూస్తున్నాం. ఇది ఒక షాట్. అయితే ఇంకొక వ్యక్తి గురించి కూడా స్పెషల్గా మాట్లాడాలి. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఆయనే ప్రశాంత్ కిషోర్. తమిళనాడులో మహేంద్ర సింగ్ ధోని ఎలా అయితే చెన్నై సూపర్ కింగ్స్ని ఐపీఎల్లో లీడ్ చేస్తున్నారో ఆ తరహాలో పాపులారిటీ సాధించాలంటే కనుక టీవీకేని గెలిపిస్తే ధోని కంటే తమిళనాడులో నేను పాపులర్ అవుతాను అని చెప్పి మరి గెలిపించినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore. So you see, so I have my own battle to win. I have to become the most popular. సో ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాటలు. తమిళనాట టీవీకేని గెలిపిస్తే ధోని కంటే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోని సాధించిన పాపులారిటీ కంటే ఎక్కువ పాపులారిటీ తాను సాధిస్తానని చెప్పినట్టే కొట్టాడు అనేటువంటి చర్చ ఇప్పుడు తమిళనాట నడుస్తుంది. సోషల్ మీడియాలో ఈ బయట తెగ వైరల్ అవుతుంది. 1.5 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినటువంటి సందర్భం నుంచి సుమారు 2 ఏళ్ళు అవుతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో విజయ్ అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా ఎంచుకున్నారు. సో దానికి తగ్గ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ తమిళనాడులోనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగేటువంటి అవకాశం ఉంటుంది. సో తమిళనాడులో ఇంతటి అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి ప్రశాంత్ కిషోర్కి వాళ్ళ ఫ్యామిలీ కానీ టీవీకే కార్యకర్తలు కానీ అందరూ కూడా రుణపడి ఉన్నామనేటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పి మరీ కొట్టాడు అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవి కాకుండా ఇప్పుడు మరొక వీడియో తమిళనాడు రాజకీయాలకు సంబంధించి పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఆ వీడియో ఏంటంటే ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సినీ నటి త్రిష తిరుమల శ్రీవారి దర్శనానికి ఈరోజు ఉదయం అంటే నిన్న తిరుమల వచ్చారు, ఇవాళ దర్శనం చేసుకున్నారు. కరెక్ట్గా తమిళనాట ఎన్నికల ఫలితాల ప్రకటన వస్తున్నటువంటి సందర్భంలో ఆమె దర్శనం చేసుకుని బయటకు రావడం ఇప్పుడు ఈ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అలానే బండ్ల గణేష్ తెలుగు సినీ నిర్మాత అలానే నటుడు కూడా ఆయన ఒక కామెంట్ చేశారు, మీరు కోరుకున్న కోరికలు తీరినాయి అని చెప్పారు. అంటే అది కేవలం దర్శనానికి సంబంధించి చేశారా, రాజకీయ ప్రాధాన్యం ఉంది? ఎందుకంటే విజయ్ త్రిష ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలుసు. త్రిషను పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అలానే విజయ్ భార్య కేసు పెట్టినటువంటి సందర్భంలో కూడా ఈ వ్యవహారాలంతటినీ బయటికి తీసుకొచ్చి ఆమె రిపోర్ట్లో రాసినటువంటి వాటి ఆధారంగానే విజయ్ని పొలిటికల్గా బ్లాక్ చేసేటువంటి ప్రయత్నం ఆయన ప్రత్యర్థులు చేశారు. అలానే త్రిషని తీసుకుని ఒక పెళ్లి వేడుకకు కూడా ఆయన స్పెషల్గా వెళ్ళడం, ఇవన్నీ కూడా త్రిష
విజయ్ ఫ్రెండ్షిప్ పైన ఉన్నటువంటి ఒక అవగాహన కల్పిస్తుంది. అలాంటి త్రిష ఓటు వేసినటువంటి సందర్భంలో కూడా ఓటు వేసిన ఫోటో పెట్టి ఒక విజిల్ సౌండ్ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో యాడ్ చేసి మరీ పెట్టింది. కాబట్టి టీవీకే గెలుపు కోసం త్రిష కూడా కష్టపడుతుంది. పైగా త్రిష పుట్టినరోజు, ఈ సందర్భంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. డబుల్ బోనాంజా పుట్టినరోజుతో పాటు విజయ్ గెలుపు అనేది కూడా త్రిషకి సంతోషం కలిగించేటువంటి వార్త అంటూ ప్రచారం జరుగుతుంది. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి, తమిళనాడులో వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి వైరల్ అవుతున్నటువంటి టాప్ 3 వీడియోస్లో ఇప్పుడు ఈ 3 వీడియోలు కూడా ఉంటున్నాయి. వీటికి స్పెషల్గా అంటే ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంది. వీటిపైన ఆసక్తికరమైనటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. మరికొద్ది గంటల్లో విజయ పరంపరకి ఒక స్పష్టత వస్తుంది. సీఎంగా అభ్యర్థిగా ఖచ్చితంగా ఆయనే బరిలో ఉంటారు. కాబట్టి ఒకవేళ 1-2 సీట్లు తగ్గినా బయట నుంచి ఎవరో ఒకరు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయంగా కనిపిస్తుంది. తమిళనాట హైలైట్ వీడియోస్గా ఇవి నిలుస్తున్నాయి.